అజ్ఞుల్ కొందరునేముదామనుచు మాయంజంది సర్వాత్మకం ప్రజ్ఞాలభ్యు దురన్వయక్రమములన్ భాషింపగా నేరరా జిజ్ఞాసాపథమందు మూఢులు గదా చింతింప బ్రహ్మాది వేదజ్ఞుల్ తత్పరమాత్ము విష్ణు నితరుల్ దర్శింపగా నేర్తురే. ఎలా ఉందయ్యా అంటే ఈ అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాయా అనేటటువంటి దాని సంపర్కం చెంది ఉంటారు. ఆ సంపర్కం చెంది సర్వాత్మకుడై అంతటా నిండి ఉన్నవాడై ప్రజ్ఞ వల్ల మాత్రమే బయటికి వచ్చేవాడు. పాలల్లో అంతా వెన్న నిండి ఉంది, కానీ కవ్వముతో చిలకడము అనే ప్రజ్ఞ ఉన్నవాడికే వెన్న ఎలా లభిస్తుందో, ఎవడి లోపల ప్రజ్ఞ ఉందో వాడిలో నుంచి మాత్రమే విష్ణుతత్వము బయటికి వస్తుంది. అజ్ఞానులలోంచి విష్ణుతత్వం బయటికి రాదు. కాబట్టి అలా ప్రజ్ఞాలభ్యులై దురన్వయ క్రమములను భాషింపగా నేరరా జిజ్ఞాసాపథమందు మూఢులు. అలాంటి జిజ్ఞాసతో కూడినటువంటి పదముకి ఎప్పుడూ వెళ్ళాలని మూఢుడు అనుకోడట. అందుకనే శంకరాచార్యుల వారు భజగోవిందం భజగోవిందం గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు. మూఢమతే అన్నారు కానీ మూర్ఖమతే అనలే. మూఢుడికి మూర్ఖుడికి తేడా ఏంటో తెలుసా అమ్మ? భజగోవిందం మూర్ఖుడికి కాదు, మూఢుడికి. మూఢుడు చెబితే వింటాడు, మూర్ఖుడు చెప్పినా వినడు. కాబట్టి అయ్యా నేను చెబితే వినేవాడికి మాత్రమే ఈ భజగోవిందం అని చెప్తున్నాను తప్ప చెప్పినా వినని వాడికి భజగోవిందం అవసరం లేదు. ఇది మూర్ఖులకి కాదు, మూఢులకి. మూఢమతే అని చెప్తారు. కాబట్టి ఇలా మూఢులు ఆ బ్రహ్మాదిజ్ఞులని వాళ్ళు ఎప్పుడూ చింతించకుండా ఉంటారు. ఆ పరమాత్మని అలాంటి వాళ్ళు తప్ప, లోపల మొత్తము విష్ణుమయంగా ఆలోచించేవాళ్ళు తప్ప వేరే ఎవరు కూడా దర్శింపలేరు అని చక్కగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు ఆయన. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి ఇతరంబుజేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. ఆయన చక్కగా మంచి మాట చెప్తున్నాడు. ఏమిటి అంటే ప్రహ్లాదుడిని తీసుకొచ్చాడు, తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకొని అడుగుతుంటే వాడు చెప్తున్న విషయాలు ఇవి. విష్ణువు తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు మాట్లాడుతోంది ఎవరు? ఈ శరీరము, శరీరమే నేననుకుండే జీవుడు, భక్తే సర్వస్వం అనుకుండే జీవుడు. ఈ రెండు ఒక్కడి రూపమే. వాడిలో మోనో యాక్షన్ అవుతోంది. ఆ కొడుకు భక్తితత్వం ఉన్నవాడు వాడంటున్నాడు, మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు ఓవునే మదనములకు నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ చనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరుగునే సాంద్ర నీహారములకు. చకోర పక్షి ఎక్కడైనా అది చక్కటి వెన్నెల తీసుకుంటుంది, కానీ ఎక్కడికి పెడితే అక్కడ పోయి ఏ దీపపు వెలుగుల దగ్గర ఎక్కడో కూర్చొని అది తీసుకోదు కదా ఆహారాన్ని. అలాగే చక్కటి లేత చిగుళ్ళు తినే కోయిల వేరే ముదురుటాకులున్న దగ్గరికి ఎందుకు పోతుందంటే వేరే కాలాల్లోకి పోయి తింటుందా? నిర్మలమైన మందాకిని వీచికల్లో తూగేటటువంటి హంస అది వెళ్ళి ఎక్కడైనా వేరే వేరే కాలువల్లో బురద నీళ్ళల్లో తిరుగుతుందా? తిరగదు కదా. అదేవిధంగా మందార మకరంద మాధుర్యమున తేలు, అక్కడ మకరందంలో మందారంలో ఉండే మకరందం చాలా గొప్పగా ఉంటుంది అనే బయాలజీ పాఠం చెప్తున్నారు ఇక్కడ, బాటనీ పాఠం. మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంపు ఓవునే మదనములకు. ఆ రుచి చూసినటువంటిది మళ్ళీ మదనానికి పోతుందా? ఇదే శంకరాచార్యుల వారు అద్భుతంగా చెప్తారు. నేను వచ్చేటప్పటికీ చక్కగా అందరూ పూలు కుడుతూ ఉన్నారు, బ్రహ్మాండంగా అందరూ చక్కగా పూలు స్వామివారి కోసం తయారు చేస్తున్నారు. అక్కడ శంకరాచార్యుల వారు ఏం చేశారయ్యా అంటే మన మనస్సు అనేటటువంటి దాన్ని ఒక భ్రమరం కింద చూపించారు. మనస్సును ఏం చేశారమ్మా? ఎందుకు భ్రమరం చేశారు? మనస్సు పని ఏమిటి? నిలకడ లేకుండా తిరుగుతూ ఉండడం. ఎక్కడ తేనె దొరుకుతుందో ఆ తేనెని తీసుకోవడం, మళ్ళీ తిరగడం, తేనెని తీసుకోవడం, తిరగడం, ఇదే కదా. మనస్సు ఏం చేస్తుంది? ఎక్కడైనా మనకు ఆనందం వచ్చేది ఉందా అని అడ్డమైన చోట్లకల్లా వెళ్ళి ఆనందం కోసం తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఆనందం దొరకదు. మిత్రుల దగ్గర, భార్య దగ్గర, భర్త దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, పిల్లల దగ్గర, గురువుల దగ్గర ఎక్కడా కూడా
మీకు మకరందం దొరకదమ్మా. మకరందం అనేది స్వానుభవంలో తనకి తాను అనుభవించాల్సింది. దానికి వెళ్ళే మార్గాలు దొరుకుతాయేమో, కానీ అనుభూతి అనేటటువంటిది ఎవడికి వాడు తెచ్చుకోవాల్సిందే. అందుకని శంకరాచార్యులు వారు ఏం చేశారు, మన మనస్సుని భ్రమరం చేశారు. చేసి త్వత్ప్రభుజీవ ప్రియమిచ్చసి చేన్నరహరి పూజాం గురు సతతం. ఓ మనస్సనే భ్రమరమా, నీకు ప్రభు ఎవరయ్యా? జీవుడు, అంతే కదా. జీవుడు వాడు చేసుకొచ్చిన పాపపుణ్యాల వల్ల ఈ మనస్సు ఏర్పడుతుంది. మనస్సు కంటూ ప్రత్యేక రూపం ఏం లేదండి. వీడు ఏ వస్తువుని దర్శించాలి అనేది వీడు పూర్వజన్మలో చేసుకొని తెచ్చుకున్నాడో ఆ వస్తువుతో సాంగత్యం చేయడమే మనస్సు పని. కాబట్టి త్వత్ప్రభు జీవ, నీ ప్రభువైనటువంటి జీవుడికి నువ్వు మంచి చేయాలనుకుంటే త్వత్ప్రభు జీవ ప్రియమిచ్చసి, ప్రియం చేయాలి అని నీ కోరిక ఉంటే నరహరి పూజాం కురు సతతం, ఆ నరహరికి పూజ చేయి. ఎందుకు చేయాలి? ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే. మనం ఎంతసేపు ఉన్నా జీవుడి కోరికలు తీర్చాలి అనుకుంటుంది మనస్సు, కానీ కోరికలు తీరుతాయా అండి? ఎప్పుడైనా ఈ ప్రపంచంలో ముల్లోకాలని గెలిచిన హిరణ్యకశిపుడికే, అంతా గెలిచిన వాడికే కోరికలు తీరలా. మనం గెలిచింది ఎంత ఈ ప్రపంచంలో? మనం గెలిచింది ఎంత? కొద్దిగా. కాబట్టి ఈ హిరణ్యకశిపుడికే తీరంది మనకెట్లా తీరుతుంది? అందుకని ఈ జీవుడి యొక్క కోరికలు తీర్చాలి అని నువ్వు అనుకుంటున్నావు కదా, అవి ఎప్పటికీ తీరవు. ఎందుకు? ప్రతిబింబాలంకృతి మాతనుతే, పరమాత్మ యొక్క ప్రతిబింబం జీవుడు. అంటే సూర్యుడి నుంచి బింబం వచ్చి నీళ్లల్లో పడ్డదమ్మా. ఈ నీళ్లల్లో ఉన్న బింబానికి సూర్యుడిలో ఉన్న లక్షణాలన్నీ ఉన్నాయా? ఒకవేళ నీళ్లు కదిలితే ఈ బింబం కదిలిపోతూ ఉంటుంది, కానీ నిజంగా సూర్యుడు అట్లా కదులుతున్నాడా? లేదు కదా. ఈ జీవుడు కూడా పరమాత్మ యొక్క ప్రతిబింబం, దీంట్లో సత్తా ఏమీ లేదు. అందుకని నువ్వు ఎంతసేపు ఉన్నా ప్రతిబింబాన్ని అలంకరించాలనుకుంటున్నావు, వద్దయ్యా బింబాన్ని అలంకరించు. ఇంకా తేలికైన ఉదాహరణలో చెప్పుకుందాం. ఏమ్మా, మీరందరూ ఒక అద్దం ముందరికి వెళ్ళారు, ఆడ మగ అందరూ అద్దం ముందరికి వెళ్ళారు. ఆ అద్దం ముందర అద్దంలో మీ రూపం కనిపిస్తోంది. ఇప్పుడు మీరు వెళ్ళి ఆ అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబానికి బొట్టు పెట్టి, జడదూవి, మంచి అలంకారం చేసి, గంధం బొట్లు పెట్టి, చీర దొడిగి, రకరకాలైనటువంటి అలంకారాలన్నీ చేశారనుకోండి, మీరు జరిగితే అదంతా వృధా అయిందా లేదా? ఇప్పుడు పరమాత్మ యొక్క ప్రతిబింబమైనటువంటి ఈ జీవుడి కోరికలు తీర్చడం ఎట్లాంటిదో, ప్రతిబింబము అద్దంలో కనిపించేటటువంటి ప్రతిబింబాన్ని అలంకరించడం లాంటిది. ఈ జీవుడి కోరిక ఎప్పటికీ తీరదు. ఎందుకు తీరదు? వెంటనే ప్రశ్న వేయచ్చు. మనకి చక్కగా లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రము, శారదామ్మ వారి క్షేత్రము, మనందరికీ ఈ బోధ చేసిన జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ పైన ఉన్నారు. ఏమ్మా, ఇప్పుడు ఆ పైన ఉన్నటువంటి మూర్తిని తీసుకొచ్చి ఒక అద్దాల మంటపంలో పెట్టినాం. 4 వైపులా అద్దాలు ఉన్నాయి. ఓ మాల వేయాలనుకుంటోంది, తీసుకొస్తోంది, గంధం రాస్తోంది, బొట్టు పెడుతోంది, మాల అంటిస్తోంది. ఎప్పటికైనా అందులో ఉన్న ప్రతిబింబాలన్నిటికీ ఆమె అలంకరించగలదా? లేదు కదా. అదే ఈ మధ్యలో ఉయ్యాల్లో కూర్చున్న లక్ష్మీనరసింహస్వామి వారికి అంత బొట్టు పెట్టి ఓ దండ వేస్తే అన్నిటినీ అలంకరించినట్టా కాదా? ఓరి అమాయకుడా, ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే. నువ్వు ప్రతిబింబాన్ని అలంకరించాలనుకుంటున్నావు, దాని కోరికలు తీర్చాలనుకుంటున్నావు. అది ఒక సీరియల్గా మన దగ్గరకు వచ్చి ఋతురాగాలంటూ ఏ ఋతువులో ఆ రాగాలు వచ్చి 1000 ఎపిసోడ్లు పూర్తయినా 1001ది చూస్తూనే ఉంటుంది. అది అయిపోతే మళ్ళీ ఇంకొక కార్తీక దీపానికి వెళ్తూనే ఉంటుంది, ఇంకో గుప్పెడంత మనస్సుకు చేరుతుంది.
ఒకప్పుడు మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి, కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి, జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీ రామారావా, పివి నరసింహారావా, లేకపోతే చంద్రబాబు నాయుడా, లేకపోతే రాజశేఖర్ రెడ్డి, లేకపోతే కేసీఆరా, లేకపోతే రేవంత్ రెడ్డి. అప్పటి నుంచి చరిత్ర మొదలైంది. ఇప్పటికీ ఆ ముఖ్యమంత్రి పీఠం ఎవరెక్కుతారు అని టీవీ పెట్టి ఆత్రంగా ప్రతివాడు చూస్తూనే ఉంటాడు. ఏం సాధించావు? అదంతా చూడటం వల్ల, ఈ నాటకాల వల్ల కానీ ఆ నాటకాల వల్ల కానీ ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి మీరు ఆ చూసేదంతా కూడా ప్రతిబింబాన్ని అలంకరించడం లాంటిది. అద్దంలో ఉన్న మీ రూపాన్ని అలంకరిస్తే పసిపిల్లవాడు కూడా వచ్చి ఎలా తిడతాడో అలా మీరు మీ లోపల ఉండే కోరికలు, సుఖము కోసము చేసేదంతా అలాంటిది. దాన్ని కామము అంటారు.